బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగింది. వెంకటేశ్వర ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. 9 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఏకాదశి కావడంతో భక్తులు భారీగా తరలి రావడంతో తొక్కిసలాట జరిగినట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగింది. వెంకటేశ్వర ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. 9 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఏకాదశి కావడంతో భక్తులు భారీగా తరలి రావడంతో తొక్కిసలాట జరిగినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్, చెప్పండి, శ్రీకాకుళంలో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ మౌనిక. ఏదైతే శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ నియోజకవర్గంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలోనైతే క్యూ లైన్ లో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో 9 మంది భక్తులు ఇప్పటికే చనిపోయినట్టుగా మనకి ప్రాథమికంగా సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా క్యూ లైన్ లోను ఒక్కసారిగా ఏకాదశి కావడం, ప్రజలు భక్తులు ఎక్కువగా రావడం చేతనే ఈ యొక్క క్యూ లైన్స్ ని కంట్రోల్ చేయలేకపోయారు. అక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించిన అధికారులు ఒక్కసారిగా తోపులాట జరగడం, తొక్కిసలాట జరగడంతో 9 మంది చనిపోయినట్టుగా మనకి సమాచారం అయితే అందుతుంది. అందులోని కొంతమంది మహిళలు కూడా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే వెంటనే ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళందరినీ కాశీబుగ్గ గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించినట్టుగా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి కాశీబుగ్గకి సంబంధించిన పోలీసులందరూ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని అసలు ఈ యొక్క ఘటన ఏ విధంగా జరిగిందో దానిపైన ఆరా తీస్తూ అలాగే దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఒక్కసారిగా తొక్కిసలాటలోని అందరూ భగవంతుడిని చూడాలన్న ఒకే ఒక్క కారణంతో అందరూ స్పీడ్ గా రావడం, ఒకరి మీద ఒకరు వెళ్ళడం, అలాగే ఈ గేట్లు కూడా విరిగిపోయిన సందర్భాలు ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని క్లియర్ చేసే తరుణంలోనే ఈ 9 మంది పైన మిగతా భక్తులందరూ వెళ్లిపోవడం వల్ల ఈ ఘటన జరిగినట్టుగా మనకైతే సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా వాస్తవ పరిస్థితులు ఏంటి, అక్కడ సీసీ ఫుటేజ్ అవి అన్ని చూసిన తర్వాత అసలు ఈ తొక్కిసలాటకి గల కారణం ఏంటనే దానిపైన అధికారులు ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉన్నది. క్షతగాత్రులందరినీ కూడా కొంతమంది అంటే ఈ 9 మంది చనిపోగా ఇంకా చాలా మందికి కూడా తీవ్ర గాయాలైనట్టు కూడా మనకు తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా మెరుగైన వైద్యం కోసం ఇటు శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ కి పంపిస్తున్నారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారిని ఇటు కేజీహెచ్ కి, విశాఖపట్నానికి సంబంధించి కేజీహెచ్ కూడా పంపించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే మృతదేహాలు 9 వరకు ఉన్నాయి. అయితే ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే వీటన్నిటినీ కూడా క్లియర్ చేసే దశగా ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, మొత్తం దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా ఈ యొక్క కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గరికి చేరుకున్నారు. భక్తుల్లో కూడా ఒక తీవ్రమైన ఆందోళన ఉన్నది. ముఖ్యంగా ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని చెప్పి వచ్చిన ఈ భక్తులకి ఒక్కసారి ఇటువంటి పెను విషాదం, తీవ్ర విషాదం జరగడంతో మిగతా భక్తుల్లో కూడా ఒక రకమైన అనిశ్చిత భావం కూడా నెలకొని ఉంది. ముఖ్యంగా ఏకాదశి నాడు వైకుంఠ నాథుడైన ఈ యొక్క వెంకటేశ్వర స్వామిని చూడాలని మేము అందరం వచ్చాం. అలాంటిది మా యొక్క బంధువులు అనంత లోకాలకి, తీరం లోకాలకి వెళ్ళిపోయారు. ఇదంతా కూడా ఎవరి వైఫల్యం వల్ల జరిగిందని చెప్పి తోటి బంధువులు, ఆ పక్కనున్న భక్తులు కూడా చాలా ఆవేదనకి గురవుతున్నారు. ముఖ్యంగా ఏర్పాట్ల విషయంలో కొంత మేరకు నిర్లక్ష్య వైఖరి ఉండడం వల్లే ఇటువంటి ప్రమాదం జరిగిందనేది అక్కడ ఉన్న భక్తులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ ప్రస్తుత కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అయితే మరి ఉద్రిక్త వాతావరణం ఉన్నది. ఎందుకంటే ఇంకా మృతదేహాలు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే క్షతగాత్రులు కూడా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు వాటన్నిటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మౌనిక.
నందకుమార్, అలాగే 9 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎంతమంది గాయపడినట్లు సమాచారం ఉంది మీ దగ్గర? ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ఘటన జరిగిన దగ్గర నుంచి బాధితులందరూ కూడా ఒక భయాందోళనకి అయితే ఉన్నారు. ఎందుకు ఈ ప్రమాదం ఇలా జరిగింది, వెనక నుంచి ఎవరు తోయడం వల్ల ఇటువంటి జరిగింది, లేదా క్యూ లైన్లకి సంబంధించిన ఏవైతే గేట్స్ పెట్టారో వాటన్నిటిని కూడా నాసిరకం పెట్టడం వల్ల ఈ యొక్క క్యూ లైన్లు విరిగిపోవడం, ఒకరి మీద ఒకరు పడిపోవడం అనేది ప్రధాన కారణంగా అయితే తెలుస్తుంది. అయితే క్షతగాత్రులందరినీ కూడా ఇప్పటికే మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. కానీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా, ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శనివారం నాడు వెంకటేశ్వర స్వామి గుడికి రావడం అనేది చాలా వరకు ఆనవాయితీ. అందులో ఏకాదశి పర్వదినం అవడం వల్ల మరింత ఎక్కువగా శ్రీకాకుళానికి సంబంధించి, ఎందుకంటే కాశీ బుగ్గలో ఉన్న ఈ యొక్క వెంకటేశ్వర స్వామి గుడి అంటే శ్రీకాకుళం వాసులు అందరికీ కూడా ఒక నమ్మకమైన దేవాలయంగా చెప్పుకుంటారు. అందువల్ల వీళ్ళందరూ అక్కడికి వచ్చి ఈ యొక్క తొక్కిసలాట జరగడం, ఒక్కసారిగా తమ బంధువులందరూ కూడా ఆ తొక్కిసలాటలో చనిపోవడం, తమ కళ్ళెదురుకే వారు ప్రాణాలు అనేది వీర్చడం అనేది కూడా ఈ యొక్క బంధువులు చూడటం, వీళ్ళందరూ కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. వీటన్నిటిపైన సమగ్ర దర్యాప్తు చేసి ఎవరైతే ఇది ఇంత నిర్లక్ష్య వైఖరి వ్యవహరించారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే బంధువులు అలాగే భక్తులు కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. మౌనిక, నందకుమార్, అలాగే ఆలయంలో ఈ రోజు ఏకాదశి కావడంతో భక్తులు ఎలాగైనా ఎక్కువ మంది వస్తుంటారు. మరి ఎందుకు అధికారులు సరైన భద్రతా చర్యలు తీసుకోలేదు? ఇక్కడ క్లియర్ గా మనం చూడొచ్చు మౌనిక, కేవలం కాశీబుగ్గకి సంబంధించి ఏదైతే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి గుడి ఈవో అలాగే ఆ సిబ్బంది తాలూకా నిర్లక్ష్య వైఖరి అనేది చాలా క్లియర్ గా కనబడుతోంది. ఎందుకంటే మామూలుగా శనివారం నాడు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దర్శనానికి వేలాది మంది భక్తులు వస్తారు. అందులో ఏకాదశి పర్వదినాన్న మరింత డబల్ గా వచ్చే అవకాశం ఉన్నది, అంటే ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే అక్కడ పనిచేస్తున్న ఈవో వీళ్ళందరూ కూడా చాలా సీనియర్స్. అటువంటి వారు వస్తున్న భక్తులకి ఏర్పాట్లు, సౌకర్యాలు అలాగే మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన దిశగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క భక్తుల పట్ల ఇంత నిర్లక్ష్య వైఖరిగా ఉంటూ కేవలం అక్కడ ఉన్న క్యూ లైన్స్ కూడా వీరు పెర్ఫెక్ట్ గా పెట్టకుండా ఉన్నారు అని అంటే అది వారి యొక్క నిర్లక్ష్య వైఖరిని చాలా క్లియర్ గా తేటతెల్లి అవుతుంది. ముఖ్యంగా భక్తులు అలాగే ఎవరైతే చనిపోయిన వారి యొక్క బంధువులు క్లియర్ గా కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించిన అధికారులు ఎవరైనా మా యొక్క బంధువులు కానీ మా కుటుంబ సభ్యులు కానీ ప్రాణాలను వెనక్కి తీసుకొని వస్తారా? కేవలం వారి యొక్క నిర్లక్ష్య వైఖరి వల్లే ఇదంతా జరిగింది. వారి మీద ఎలాగైనా తక్షణంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళ ఉద్యోగాల నుంచి కూడా తప్పించాలని భక్తులందరూ కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. అలాగే అక్కడ వచ్చిన పోలీసు వారిని కూడా వారి యొక్క ఆవేదన తెలియజేసే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. వారందరినీ కూడా పోలీసులు నివారించి మేము గ్యారంటీగా దీని మీద దర్యాప్తు చేస్తామమ్మా, లోతైన దర్యాప్తు కూడా చేసి ఎవరైతే దీనికి బాధ్యులు ఉంటారో వాళ్ళందరికీ కూడా చట్ట న్యాయపరమైన శిక్షలు పడే విధంగా చేస్తామని భరోసా ఇచ్చారు. మౌనిక, నందకుమార్, అలాగే ఆలయంలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? అదుపులోకి వచ్చిందో పరిస్థితి అంతా కూడా? ఏదైనా కాశీబుగ్గలో ఉన్న వెంకటేశ్వర స్వామి అని అంటే వీళ్ళందరికీ కూడా భక్తుల్లో ఒక అపారమైన నమ్మకం ఉంది. ఏదైనా మేము కోరుకుంటే వరం ఇస్తారు, మాకు ఆ పని జరిగిపోతుంది అన్న ఒక దృక్పథంతో ఈ యొక్క వెంకటేశ్వర స్వామి గుడికి మొత్తం ఈ భక్తులందరూ వెళ్ళడం అనేది అటు కాశీబుగ్గే కాదు, మొత్తం శ్రీకాకుళం జిల్లా వాసులందరికీ కూడా అది చాలా ప్రధాన దేవాలయంగా ఉంటది. ఒక్కసారిగా అంటే చాలా ప్రశాంతంగా ఉండే దేవాలయంలో ఒక్కసారిగా తొక్కిసలాట అలాగే మృతదేహాలు, ఒక గందరగోళ భయానక వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా భయాందోళనతో పాటు దుఃఖసాగరంలో ఉన్నారు. ఎందుకంటే ఒక 10 నిమిషాల ముందు వీళ్ళందరూ కూడా ఆనందంగా ఉంచి లైన్ లో ఉన్న మేము ఒక్కసారిగా మా బంధువులు మా యొక్క పిల్లలు అనంత లోకాలకు వెళ్ళిపోయారు. ఏంటి అది కూడా స్వామివారి యొక్క సన్నిధిలో ఇటువంటి ఘోర అపరాధం జరగడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది కేవలం దేవాదాయ ధర్మాదాయకు సంబంధించిన అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి వల్లే మా కుటుంబ సభ్యుల యొక్క ప్రాణాలు పోయాయని చెప్పి అక్కడికి వచ్చిన అధికారులందరితో కూడా వాళ్ళు రోధిస్తూ వాదిస్తూ ఉన్నారు. అయితే అధికారులందరూ కూడా వీటిని క్లియర్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు. ప్రస్తుతానికి అయితే అక్కడ భయానక వాతావరణం ఉన్నది, కానీ వాటిలన్నింటినీ కూడా క్లియర్ చేసే దిశగా ఇప్పటికే రెవెన్యూ అలాగే దేవాదాయ శాఖ ఫైర్ సంబంధించిన అధికారులు అందరూ కూడా అంబులెన్సులు కూడా అక్కడికి చేరుకున్నాయి. క్షతగాత్రులను కూడా ఇమీడియట్ గా దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కి అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ కి కొంత మేరకు ఇంకా తీవ్రంగా గాయపడిన వారందరినీ కూడా శ్రీకాకుళం రిమ్స్ కి ఇంకా
మెరుగైన వైద్యం కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా విశాఖపట్నానికి సంబంధించి కింగ్ జార్జ్ హాస్పిటల్ కి తరలించే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు మౌనిక. అందుకు మరి అలాగే అక్కడి గవర్నమెంట్ స్పందించిందా ఈ ఘటనపై? అయితే ఇప్పుడున్న మనకున్న తాజా సమాచారం మేరకు ఇప్పటికే ఇది అమరావతిలో ఉన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ దృష్టికి కూడా వెళ్ళినట్టుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. అయితే దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించిన కమిషనర్ దీనిపైన తీవ్ర దిగ్భ్రాంతి అయితే ఇచ్చేశారు. ముఖ్యంగా వీటన్నిటినీ కూడా ఇటువంటివి ఎందుకు జరిగాయి, ఎవరి వల్ల జరిగాయి అనేది కూడా శాఖాపరమైన దర్యాప్తు కొనసాగిస్తాం. అలాగే ఎవరైతే ఎవరి వల్ల అయితే ఈ యొక్క ఘటన జోటు చేసుకుంది, ఎవరు దీనికి ముఖ్య కారకులు అనే దానిపైన కూడా ఇటు పోలీస్ శాఖ తోటి మొత్తం అంతా సంయానం చేస్తాం. అలాగే అక్కడ ఆలయంలో ఉన్న సీసీ ఫుటేజ్ కూడా తీసుకొని ఓవరాల్ గా దానిపైన ఒక దర్యాప్తు తీసి వాటన్నిటి సమగ్ర నివేదిక అయితే ప్రభుత్వానికి అందిస్తారని చెప్పి ఇప్పటికే మనకి తెలియజేస్తున్నారు. అదే నేపథ్యంలో చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి జరిగిన ఈ ఘటన నుండి అక్కడ ఉన్న భక్తుల్ని, అలాగే ఎవరైతే క్షతగాత్రులు, మృతదేహాలు సంబంధించిన బంధువులు వాళ్ళందరినీ వారించే దిశగా కూడా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు మౌనిక. రైట్ నందకుమార్, థ్యాంక్ యూ.